ఎంత అద్భుతంగా ఉందండి బైబిలే. ఇది అర్థం కాక తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుని తాము తప్పిపోవటం మాత్రమే కాకుండా జనాన్ని తప్పించడానికి బలవంతం చేస్తున్నారు. నమ్ము దేవుడని నమ్ము, దేవుడని నమ్ము. పోని దేవుడని నమ్ముతా ఒక్క వచనం రా, ఒక్క వచనం చూపించు. దేవుడు అని నమ్మితే నిత్య జీవం వస్తుందని గాని, దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్న సందర్భాలు ఒక్కటైనా గాని, లేదంటే దేవుడు అని నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావని గాని, దేవుడు అని నమ్మితేనే యేసు ప్రభుని నేను నీలో ఉంటాను అని దేవుడు చెప్పినట్టుగా గాని ఒక్కటి చూపించరా బాబు. ఉట్టి పుణ్యానికి మాట్లాడతారు తప్పించి వచ్చిన ఒకటి చూపించరా. నేను ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఇన్ని చూపిస్తున్నా కూడా మీరు వినట్లేరు కదా. ఎందుకంటే మీరు అందరూ ఏం చేశారో తెలుసా? వీళ్ళని నమ్మారు. ఎవరిని? బోధకుల్ని నమ్మారు. నిజానికి నేను ఆ బోధకుల కోసం కాదు ఈ మాటలని చెప్తున్నది, విశ్వాసులైన మీకోసం. ఎందుకంటే విశ్వాసులైన మీరు బైబిల్ చదవకుండా వాళ్ళు చెప్పే మాటల మీద ఆధారపడి మీరు ఈరోజు తప్పు విధానంలో నమ్ముకున్నారు. విశ్వాసాన్ని తప్పు విధానంలో మీ విశ్వాసం అర్థం కాక అమాయకుల్ని మోసం చేస్తూ తిరుగుటమే మాత్రమే కాకుండా వాళ్ళు తిరిగి మరలా మన దగ్గరకు వచ్చేటారు. మీరు మోసం చేస్తున్నారు. వీడు కాకపోతే మీరు చెప్పినట్టు నమ్మమని ఒక వచనం కూడా లేదు. మీరు చూపించరు, ఎందుకంటే లేదు కానీ మీరు చూపించలేరు. పైగా డిమాండ్లు, విశ్వాసం దగ్గరికి వెళ్ళి బలవంతాలు, మళ్ళీ కట్టడము అని చెప్పేసి ఒక వచనము లేదు. మీకు బైబిల్ సరిగా అర్థము కాలేదు. మనకు పై అధికారి ఎవరు? యేసు ప్రభుకు పైన అధికారి ఉన్నది ఎవరైనా దేవుడు. ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఈ అబద్ధ బోధకులు, ఈ దొంగ బోధకులు, ఈ కుయుక్తి పరులు ఎంత ఘోరంగా మోసం చేసి మనలందరినీ బలవంతం చేస్తున్నారు అబద్ధాన్ని నమ్మించటానికి. నిజాన్ని సమాధి చేసి, సత్యాన్ని సమాధి చేసి, అబద్ధాన్ని నమ్మించి మీ చేత మిమ్మల్ని నరకానికి నడిపిస్తున్నది ఎవరు అన్న వాస్తవం అర్థం కాకపోతే నీ కర్మ, ఎవరేం చేసేది లేదు. నువ్వు ఎన్ని కోపంతో ఊగిపోయి వాక్యాన్ని చూడకుండా ఎన్ని కామెంట్లు పెట్టిన ప్రయోజనం అయితే, ఉపయోగం అయితే ఏం లేదబ్బా. ఏదో ఒక రోజు మీరు కళ్ళు తెరుస్తారని ప్రేమతో మాట్లాడుతున్నారు. సమస్తం తెలిసిన దేవుడు రాయించాడు, ఆజ్ఞాపించాడు, బిడ్డా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి నిత్య జీవం పొందు, అలా నమ్మి నిత్య జీవం పొందు అని రాశాడు. కాదంటే ఎలా? ఒక్క రిఫరెన్స్ కూడా చూపించకుండా కాదంటే ఎలా? దేవుడు అని నమ్మి నిత్య జీవం పొందండి అని ఒక్క రిఫరెన్స్ అయినా చూపించరా? పుట్టి మాటలతో భయపెట్టడమే, బెదిరించడమే తప్పించి ఒక్క రిఫరెన్స్ అయినా చూపించరా? సింగిల్ ఇస్ ఎనఫ్. యేసు దేవుడు అని నమ్మితే నిత్య జీవం వస్తుందని గాని, యేసు దేవుడు అని నమ్మితే దేవుడు మనలో ఉంటాడని గాని, యేసును దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్న దాఖలాలు గాని, యేసును దేవుడు అని నమ్మితే తప్ప ఈ లోకాన్ని జయించలేమని గాని ఒక్కటయ్యా, ఒక్కటి అది చేత కాదు. కానీ ఉట్టిగానే బోల్డ్ గా జాగ్రత్త జాగ్రత్త. ఏం జాగ్రత్త? నిజం చెప్పే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త. యేసు దేవుడు కుమారుడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త. ఏం జాగ్రత్తది? దేవుడు కాదు అనేది కాదు మన కాన్సెప్ట్. యేసు ప్రభువు దేవుని కుమారుడనే నమ్మరా బాబు. అలా నమ్మితే నిత్య జీవం వస్తుంది. లాభం ఉంది నీకు. నువ్వు వచ్చిందే బైబిల్ దగ్గరికి అందుకు. కానీ ఆ విశ్వాసాన్ని కనుమరుగు చేస్తున్నాను యుక్తితో, చాలా తెలివిగా. కాబట్టి ప్రేమించి చెప్తున్నాను, దయ ఉంచి ప్రేమతో, సాత్వికముతో మీ ఆత్మలను రక్షించగలిగే వాక్యాన్ని చెప్పాను. ఆ వాక్యాన్ని అంగీకరించండి. వెబ్తకు తరం